నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన నేరాలపై లుక్కేద్దాం. కోర్టు తీర్పు తన భర్తకు అనుకూలంగా ఉందని ఆక్రోశించిన ఆ మహిళ కన్న కొడుకుని కడతీర్చింది. తన 4 ఏళ్ల కుమారుని అత్యంత దారుణంగా చంపిన ఆ తల్లి ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తోంది. ఆమె నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరిన పోలీసులకు గోవా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విచారించేందుకు ఆమెను గోవా కోర్టు 6 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించింది. గోవాలో తన 4 ఏళ్ల కుమారుడిని చంపి సూట్ కేసులో మృతదేహాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కిన సూచనా కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన కుమారుడితో భర్త వెంకటరత్నం గడిపేందుకు కోర్టు అనుమతించడమే హత్యకు దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు. 2022లో దంపతుల విడాకుల ప్రక్రియ ప్రారంభమైంది. కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే దానిపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో భర్త ప్రతి ఆదివారం తన తనయుడితో ఉండేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఈ ఉత్తర్వులు సూచనను తీవ్ర నిరాశకు గురి చేశాయి. అందుకే బాలుని చంపేందుకు నిర్ణయం తీసుకుందని పోలీసులు తెలిపారు. సూచనను మరింత విచారించేందుకు ఆమెను గోవా కోర్టు 6 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించింది. 4 ईयर जो बॉय का जो डेथ हुआ है, जिसमें मर्डर का हमने एफआईआर रजिस्टर किया है, उसमें मदर को हमने अरेस्ट किया है और मदर को हमने कोर्ट में पेश किया, तो कोर्ट ने 6 डेज का पुलिस कस्टडी दिया है. सर क्या और तुम्हारा इसका गोवा का टीम गोवा कर्नाटक में गया था, क्या कुछ मोर अपडेट कुछ मिला है? जो बॉय का फादर है वो अभी बाहर से आया है. ही हैज़ जॉइंड द पुलिस टीम और उन्होंने आइडेंटिफाई किया बच्चे को एंड ही हैज़ टोल्ड कि 2010 से इनकी शादी हुआ था और 22 में द डाइवोर्स प्रोसीडिंग स्टार्टेड और रिसेंटली कोर्ट ने ऑर्डर दिया था कि संडे 10 से 4 बजे फादर के साथ स्पेंड करने का ऑर्डर भी दिया था वीकली. यप. ओके, फिर इसका सर ये क्या लगता है कि आपको वही इंटेंशन उसको फादर को क्या लगा कि मेरे को मिलने के लिए आता है होकर बच्चे को मारा, ऐसा लगा? अभी हमने अब जब पुलिस कस्टडी मिला था तो हमारा टीम ऑफ इन्वेस्टिगेटिंग ऑफिसर्स ने ये एक्यूज लेडी से बातचीत की, तो इट सीम्स शी वॉज वेरी अनहैप्पी दैट कि ये कोर्ट ने जब ऑर्डर दिया तो उससे वो बहुत नाराज थे. చిన్నారికి ఎక్కువ పరిమాణంలో దగ్గుమందు ఇచ్చి తలదిండు లేదా టవల్తో బాలుడి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హోటల్ రూమ్ లో తనిఖీలు నిర్వహించగా 2 దగ్గుమందు సీసాలు కనిపించినట్టు పోలీసులు తెలిపారు. తనకు దగ్గు వస్తుందని ఒక సిరప్ సీసా కొని తేవాలని హోటల్ సిబ్బందిని సూచన కోరినట్లు చెప్పారు. అయితే తాను ఈ హత్య చేయలేదని, నిద్ర నుంచి లేచేసరికి కుమారుడు చనిపోయి ఉన్నాడని ఆమె చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్ట్ మార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని అతని తండ్రికి అప్పగించారు. బెంగళూరుకు చెందిన సూచనా సేతు స్టార్టప్ కంపెనీ స్థాపించి సీఈఓగా వ్యవహరిస్తోంది. జనవరి 6వ తేదీన ఆమె తన 4 ఏళ్ల కుమారుని తీసుకుని ఉత్తర గోవాలోని ఒక హోటల్కు వెళ్ళింది. జనవరి 8వ తేదీ ఉదయం అక్కడ గదిని ఖాళీ చేసి టాక్సీలో కర్ణాటకకు బయలుదేరింది. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది అక్కడ రక్తపు మరకలను గుర్తించారు. హోటల్ యాజమాన్యం వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హోటల్కు చేరుకున్నారు. సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హోటల్లో దిగినప్పుడు కుమారుడితో కలిసి కనిపించిన సూచన వెళ్ళేటప్పుడు మాత్రం ఒంటరిగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. మహిళా పారిశ్రామికవేత్త వ్యవహారంపై అనుమానం కలిగిన పోలీసులు తమదరి శైలిలో విచారణ ప్రారంభించారు. ఆమె ప్రయాణించిన టాక్సీ డ్రైవర్ ఫోన్ నంబర్ లభ్యం కావడంతో అతనికి ఫోన్ చేశారు. అతని ఫోన్ ద్వారా సూచనతో మాట్లాడారు. కొడుకు విషయం ఆరా తీశారు. హోటల్ దిగే సమయంలో కనిపించిన కొడుకు హోటల్ నుంచి వెళ్లే సమయంలో ఎందుకు లేడని ప్రశ్నించారు. తన కుమారుడిని ఫ్రెండ్ ఇంటి వద్ద వదిలేసినట్లు ఆమె చెప్పింది. ఒక అడ్రస్ కూడా పోలీసులకు ఇచ్చింది. వెంటనే ఆ అడ్రస్ కు పోలీసులకు పంపారు. ఆ అడ్రస్ నకిలీదని తెలియంది. సూచన ఇచ్చిన ఫ్రెండ్ అడ్రస్ నకిలీదని తేలడంతో పోలీసుల అనుమానం బలపడింది. వెంటనే కర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో టాక్సీ డ్రైవర్ను సంప్రదించి అనుమానం రాకుండా ఆమెను సమీపంలోని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలని సూచించారు. చివరకు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. సూచనను అరెస్ట్ చేశారు. उनको जाना था बेंगलुरु, तो टैक्सी होटल के स्टाफ ने ये पूछा कि बेंगलुरु के लिए गोवा से फ़्लाइट चीप रहेगा और टैक्सी ज़्यादा महंगा पड़ेगा, बट वो लेडी इंसिस्ट किया कि उनको टैक्सी चाहिए. इमीडिएटली चेकआउट किया
अपने लगेज टैक्सी में रखा। टैक्सी होटल के स्टाफ ने अरेंज करके दिया था। जब ये चेकआउट होने के बाद अर्ली मॉर्निंग में होटल के स्टाफ रूम के सफाई के लिए गया तो वहाँ पे रेड कलर्ड स्टेन्स मिला, जो उनको लगा ये ब्लड है। इमीडिएटली होटल के लोगों ने पुलिस स्टेशन कलंगूट को इन्फॉर्म किया। जैसे ही पुलिस स्टेशन कलंगूट में इंफॉर्मेशन आया, परेश पीआई अपने टीम के साथ वहाँ पे पहुँचा होटल में और प्राइमा फेसी ब्लड स्टेन्स लगा तो इमीडिएटली लेडी से कांटेक्ट करने की कोशिश की। जो ड्राइवर लेडी को लेके जा रहे थे उनके मोबाइल नंबर होटल से मिला। ड्राइवर से बात की। ड्राइवर के फ़ोन के थ्रू वो लेडी से भी बात की तो उनसे पूछा कि आपके बच्चे कहाँ हैं। तो वो लेडी ने ये बोला कि वो जो बच्चा है वो उन्होंने माडगांव में किसी फ्रेंड के घर पे थोड़ा दिन रहने के लिए छोड़ा है। परेश ने इंसिस्ट किया कि वो एड्रेस उनको बता दिया जाए तो लेडी ने एक एड्रेस भी दिया। परेश ने इमीडिएटली फतोड़ा पुलिस स्टेशन के पीआई को कांटेक्ट किया और बोला एक बार जाके चेक करने के लिए। इमीडिएटली फतोड़ा पीआई वहाँ पे चेक किया तो एड्रेस फेक निकला। शोइंग प्रेजेंस ऑफ माइंड, परेश ने विदाउट द नॉलेज ऑफ द लेडी ड्राइवर से बात किया और ड्राइवर से ये इन्फॉर्मेशन पास किया कि इमीडिएटली द टैक्सी हैज़ टू बी टेकन टू द नियरेस्ट पुलिस स्टेशन। तो हमें पता भी चला कि ये चित्रदुर्ग डिस्ट्रिक्ट में आईमंगला पुलिस स्टेशन के जुरिस्डिक्शन में था। कंसर्न एसपी से भी मैंने बात की और पीआईस के बीच में भी बातचीत हुआ। ड्राइवर ने गाड़ी उस पुलिस स्टेशन में लेके गया, आईमंगला पुलिस स्टेशन, चित्रदुर्गा डिस्ट्रिक्ट। आईमंगला पुलिस स्टेशन के स्टाफ से हमने रिक्वेस्ट किया कि एक बार तलाशी ले लो। जब इनके लगेज ओपन करके देखा तो उसमें बच्चे का डेड बॉडी मिला। जिस तरीके से डेड बॉडी मिला उससे एक कॉग्निजेबल ऑफेंस बनता है। तो इमीडिएटली कलंगूट पुलिस स्टेशन ने होटल के सुपरवाइज़र के कंप्लेंट में मर्डर का एफआईआर रजिस्टर किया 302, 201 एंड सेक्शन 8 ऑफ गोवा चिल्ड्रंस एक्ट। इमीडिएटली परेश के टीम इधर से चित्रदुर्गा डिस्ट्रिक्ट पहुंचा आईमंगला पुलिस स्टेशन में। तो वहाँ से वो लेडी को हमने डिटेन किया, वहाँ पे अरेस्ट किया, वहाँ पे कोर्ट में पेश किया और ट्रांसिट रिमांड लेके अभी गोवा में जज के पास प्रोड्यूस करेंगे। द बॉडी ऑफ द विक्टिम बॉय इज प्रिजर्व्ड इन द मोग इन दैट डिस्ट्रिक्ट ओनली और वहाँ पे पोस्टमार्टम करने के लिए हमने रिक्वेस्ट भी किया है। तो पोस्टमार्टम करने के बाद बाकी ज़्यादा डिटेल्स पता चलेगा हाउ एंड व्हेन द बॉय वाज डेड। తన 4 ఏళ్ల కుమారుని ఓ మహిళ చంపిన కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు। ఈ కేసులో గోవా పోలీసులు ఎంతో వేగంగా స్పందించారని ప్రమోద్ సావంత్ ప్రశంసించారు। నిందితురాలు తప్పించుకోకుండా వెంటనే అరెస్ట్ చేశారని తెలిపారు। जिस तरह से पुलिस को उसके ऊपर शक हुआ तो पुलिस ने तुरंत ही यानी कर्नाटक पुलिस को कांटेक्ट करके उस औरत को गिरफ्तार किया है। मुझे लगता है बाकी इन्वेस्टिगेशन चल रहा है और वो उसको अरेस्ट किया है और बाकी हमारी जो एसपी नॉर्थ और पूरी टीम यानी उस केस के लास्ट अंत तक जाएंगे और उसको हमेशा के लिए गोवा पुलिस हर तरह की इस केस डिटेक्ट हमेशा के लिए करते हैं और उसका फाइनल रिजल्ट तक हमेशा के लिए पहुंचते। इसी केस को डिटेक्ट किया। ఓ గిరిజన బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు। తన నేరం ఎక్కడ బయటపడుతుందని భయపడ్డాడు। స్నేహితుడితో కలిసి ఆ బాలికను క్రూరంగా చంపేశాడు। ఆ దారుణ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగు చూసింది।
గూడెం కొత్తవీధి మండలంలోని మార్మూల గ్రామానికి చెందిన ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పాంకి రమేష్ ఆమెపై కన్నేశాడు. ఈ నెల 2న బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్ళగా ఇదే అదునుగా భావించిన అతడు ఆ బాలికను బలవంతంగా ఒక ఇంట్లోకి ఎత్తుకువెళ్లి అత్యాచారం చేశాడు. తీవ్ర రక్తస్రావంతో బయటకు వచ్చిన బాలిక తన ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. దీనిని గ్రహించిన అతడు తల్లిదండ్రులతో చెబుతుందనే భయంతో తన స్నేహితుడు గేమిలి సీతన్నకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఇద్దరు కలిసి బాలికను చంపేయాలని నిర్ణయించుకుని బాలిక ఇంటికి వెళ్లారు. సీతన్న బయట కాపలా ఉండగా రమేష్ ఇంటిలోకి వెనక వైపు ఉన్న ద్వారం గుండా లోపలికి వెళ్లాడు. అతన్ని చూడగానే బాలిక కత్తి తీసుకుని అతన్ని ప్రతిఘటించింది. దాంతో అతడు బాలిక గుండెపై బలంగా గుద్దాడు. ఆ దెబ్బకు బాలిక ఎముక ఒకటి విరిగిపోగా గట్టిగా అరుస్తూ కింద పడిపోయింది. ఆ అరుపు విని బయట ఉన్న సీతన్న లోపలికి వచ్చాడు. కింద పడి ఉన్న బాలికను చూసి ఎలాగూ చంపేస్తాం కదా అని మరోసారి అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి పక్కనే ఉన్న చీరను తీసుకొని దూలానికి వేలాడదీసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించేందుకు ప్రయత్నించారు. శవాన్ని దూలానికి వేలాడదీసి అక్కడి నుంచి పరారయ్యారు. సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె చనిపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. మరుసటి రోజు అంత్యక్రియల్లో భాగంగా మృతురాలికి స్నానం చేయిస్తున్న సమయంలో శరీరంపై గాయాలు కనిపించాయి. తల్లిదండ్రులకు అనుమానం వచ్చిన మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ నెల 5న పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయగా సిఐ అశోక్ కుమార్ గ్రామానికి వెళ్లి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. ఖననం చేసిన మృతదేహాన్ని రెవెన్యూ అధికారులు వైద్యుల సమక్షంలో బయటకు తీయించి పోస్ట్మార్టం పూర్తి చేశారు. ఇంతలో తమ పేర్లు బయటకు వస్తాయని భావించిన నిందితులిద్దరూ వీఆర్ఓ సాయంతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులపై పోక్సోతో పాటు లైంగిక దాడి, హత్య కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. చెస్ట్ మీద కొంచెం బలంగా ఒక గాయం ఉండడము, కొంచెం బ్లీడింగ్ ఉండడము వాళ్ళ బంధువులు అబ్జర్వ్ చేసి ఈ డిస్కషన్ అన్ని స్టార్ట్ అయ్యడం వల్ల ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. ఈ షేర్ చేసుకున్న టైంలో వాళ్ళకి అర్థమైంది ఏదో కరెక్ట్గా లేదు అని చెప్పి వెంటనే వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. మనం ఇమీడియట్గా మన జీకేవిది ఎస్ఐ గారు ఈ పోలీస్ రిపోర్ట్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. సస్పిషియస్ డెత్ 174 సిఆర్పిసి కింద మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ బాడీని ఆల్రెడీ బరియల్ చేయడం వల్ల మన జీకేవిది ఎంఆర్ఓ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని కూడా తీసుకుని అలాంగ్ విత్ క్లూస్ టీమ్స్ వెళ్ళి ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి ఆ పూడ్చిపెట్టిన బాడీని బయటికి తీశారు. బయటికి తీసి పోస్ట్ మార్టం కండక్ట్ చేశారు. ఆ పోస్ట్ మార్టంలో రిపోర్ట్ ఒక ఇండికేషన్ వచ్చింది, ఇట్లా ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం హ్యాంగింగ్, సూసైడల్ హ్యాంగింగ్ కాదు, కొంచెం ఎవరో స్ట్రాంగులేట్ చేసినట్లు, తర్వాత వెజైనల్ బ్లీడింగ్ చూడడం వల్ల ఏదైనా ఫోర్స్ఫుల్ సెక్షువల్ యాక్ట్ జరిగినట్లు గుర్తించి దాన్ని మర్డర్, రేప్ అండ్ మర్డర్ కింద ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసినాము. ఆ టైంలో ఎవరు చూశారు, ఉదయం లేయగానే ఈ అక్యూజ్డ్కి ఈ విక్టిమ్ మీద ఎప్పటి నుంచో కన్ను ఉండేది. ఎప్పటికైనా ఏదైనా చేయాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడప్పుడు ఆ అమ్మాయిని స్కూల్లో ఆటో దిగబెట్టడం ఇట్లాంటి పనులు చేస్తుండేవాడు. ఆ రోజు గ్రామస్తులందరూ వాళ్ళ పొలం పనిలోకి వెళ్ళిపోవడంతో ఇదే అదునుగా కొంచెం భావించి ఆ అమ్మాయిని ఈ చేయి పట్టుకొని ఇంట్లోపలికి తీసుకెళ్ళి ఈ రేప్ చేశాడు. రేప్ చేసిన తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చి పైకి వెళ్ళడంగా ఈ అమ్మాయి అప్పటికి రజస్వల కూడా కాలేదు. ఆ అమ్మాయి బాధతోటి మళ్ళీ ఆ రూమ్లోంచి బయటకు వచ్చి వాళ్ళ బంధువైన ఒక వ్యక్తిని పిలిచింది, నీకు ఒక విషయం చెప్పాలిరా అని. అది ఈ అక్యూజ్డ్ చూడడం జరిగింది. దాంతో అతనికి కొంచెం భయం మొదలైంది. నేను ఎలా అయినా మళ్ళీ పట్టుబడిపోతానేమో, ఈ విషయం అమ్మాయి చెప్పేస్తుందేమో అనుకున్నాడు. ఫ్రెండ్ని పిలిచాడు, ఈ గెమ్మిలి సీతన్న, ఇతనికి కూడా 19 సంవత్సరాలు. ఇతను కూడా అతనితో పాటు ఆటో నడుపుతుంటాడు. ఆ వ్యక్తిని పిలవడం జరిగింది. వీళ్ళిద్దరూ వచ్చినాక ఎలా ఈ విషయం బయటికి తెలిసిపోతే అందరికీ తెలిసిపోతుందేమో అని భయపడి ఏం చేద్దామని ఆలోచిస్తూ రమేష్ ఈ అమ్మాయిని చంపేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఆలోచించారు. తర్వాత ఈ చంపడానికి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి ఈ రమేష్ అనేవాడు ఫస్ట్ వెళ్తాడు. ఆ రమేష్ వెళ్ళంగానే అమ్మాయి మళ్ళీ ఎందుకు వచ్చావరా అని చెప్పి గొడవ పడడానికి వెళ్తే ఒక కత్తి కూడా తీసుకొని ఆ అమ్మాయి కాపాడుకోవడానికి ట్రై చేసింది. కాకపోతే ఇతను బలంగా ఉండడం వల్ల చేయి పట్టుకొని గట్టిగా గుండెల మీద గుద్దాడు. గుద్దినప్పుడు కొంచెం
అరుపు బయట గార్డుగా ఉన్న ఈ సీతన్ అనే అక్యూజ్డ్ కూడా లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఎలాగో చంపేస్తున్నాం కదా మళ్ళొకసారి అనుభవిద్దామని చెప్పి ఇద్దరు డిసైడ్ అయ్యి ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ అనుభవించి ఆ అమ్మాయికి అక్కడ దగ్గరలో ఉన్న కాట్ మీద ఉన్న చీర తీసుకొని గొంతు గట్టిగా 2 వైపుల నుంచి నులిమేసి ఆ అమ్మాయిని చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇది ఒక సూసైడ్ లాగా చిత్రీకరించుదామని చెప్పి అక్కడే ఉన్న దూలానికి వేలాడి తీసి బయటికి వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న ఆధారాలుగా కొంచెం వాళ్ళ బట్టలకి అట్లా కొంచెం మరకలు అవ్వడము, రక్తపు మరకలు అవ్వడంతో అవన్నీ ప్యాక్ చేసుకొని వెంటనే అక్కడి నుంచి ఆటోలో బయలుదేరారు. ఆ బయలుదేరుతున్న టైంలో కూడా కొంతమంది సాక్షుల్ని చూడడం జరిగింది. అవన్నీ కూడా మనం క్రోడీకరించాము. తర్వాత మళ్ళీ ఒక విలేజ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం టోటల్గానే బయటకు రాకపోతే అనుమానం వస్తుందని చెప్పి మళ్ళీ విలేజ్కి రావడం జరిగింది. కొంచెం వెనకబాడిన ఆర్థికంగా కావచ్చు, లేకపోతే చదువు పరంగా వెనకబడడం వలన వాళ్ళ రిచువల్స్ని పూర్తి చేసుకొని ఆ అమ్మాయికి బరియల్ చేసేసారు. తర్వాత వాళ్ళు ఊళ్ళో విచారించుకున్న తర్వాత ఇలా మా పాప అందరినీ చాలా చక్కగా లీడర్గా వ్యవహరిస్తూ అందరినీ మిగిలిన చిన్నపిల్లల్ని అందరినీ స్కూల్కి కూడా తీసుకెళ్లేదు. ఆ పాప బరియల్ అయిపోవడంతో వీళ్ళు మన క్రైమ్ ఎవరికి తెలియదులే, వీళ్ళు కూడా అందరూ నమ్మేశారని అనుకున్నారు. కాకపోతే మళ్ళీ వీళ్ళ పేరెంట్స్కి అనుమానం రావడము, చుట్టుపక్కల మాటలు రావడము తో వీళ్ళకి భయపడి ఊరి నుంచి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. పోలీస్కి కంప్లైంట్ రావడము, పోలీస్ క్లూస్ టీమ్తో సహా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళడము, అన్ని సైంటిఫిక్ ఆధారాలు కలెక్ట్ చేయడంతో వీళ్ళకి ఒకటి అర్థమైంది, ఖచ్చితంగా పట్టుకుంటారు. తర్వాత గ్రామస్తులు కూడా వీళ్ళకి మీద జూడీ చేసుకున్నారు, వీళ్ళిద్దరే కారకులు అని చెప్పి. తర్వాత అయినా గ్రామస్తులు పట్టుబడితే ఏ రోజైనా ఆ అమ్మాయి తరపు నుంచి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒక విఆర్ఓ ద్వారా మనకి మళ్ళీ లొంగిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరినీ మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ మొత్తం కేసులో మన సర్కిల్ చింతపల్లి సబ్ డివిజన్లో మన జీకేవిధి సర్కిల్, జీకేవిధి ఎస్ఐ గారు, సిఐ గారు మరియు క్లూస్ టీమ్, మన రెవెన్యూ సిబ్బంది ఎగ్జిబిషన్లో కావచ్చు, డాక్టర్స్ అందరూ చాలా చక్కగా త్వరగా పనిచేయడం వల్ల మనం చక్కని ఎవిడెన్స్ కలెక్షన్ చేయడం జరిగింది. అదే పనిగా త్వరగా మనకి ఈ కేసు 5వ తారీఖు రాత్రి సాయంత్రం రిపోర్ట్ అయినా మనం ఈ రోజుకి మృతులను అక్యూజ్డ్ అందరినీ అరెస్ట్ చేయడము, తర్వాత ఈ కాంప్లికేటెడ్ కేసుని కూడా చక్కగా మృతురాలికి న్యాయం జరిగే విధంగా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ముక్కుపచ్చలారని ఓ చిన్నారిని నిమ్మకాయ బలికుంది. వంటింట్లో ఆడుకుంటూ నిమ్మకాయ మింగడంతో అది గొంతులో చిక్కుని ఊపిరాడక చనిపోయింది. లేక పుట్టిన బిడ్డ దూరం అవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అనంతపురం జిల్లా పెద్దబడుగురు మండలం మల్లెనిపల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు గ్రామానికి చెందిన గోవిందరాజు, దీపా దంపతులకు 7 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు. పిల్లల కోసం ఆ దంపతులు మొక్కని దేవుడు లేడు, చేయని పూజ లేదు. 7 ఏళ్లకు వాళ్ళ పూజలు ఫలించి 12 ఆడపిల్ల పుట్టింది. ఆమెకు జస్విత అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఆ చిన్నారికి 9 నెలలు నిండాయి. లేక పుట్టిన ఆడపిల్లను మహాలక్ష్మిలా అపురూపంగా చూసుకుంటున్నారు. అయితే వారికి ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 7 ఏళ్ల ఎదురు చూపుల తర్వాత పుట్టిన పాప ఏడాది కూడా నిండక ముందే కన్నుమూసింది. జనవరి 10వ తేదీ సాయంత్రం చిన్నారి జస్విత ఆడుకుంటూ ఉంది. ఉన్నట్టుండి నిమ్మకాయ నోట్లో పెట్టుకుంది. ఆ వెంటనే ఆమె ఏడుపు మొదలు పెట్టగానే తల్లి ఈ విషయం గమనించింది. తల్లి గమనించి నిమ్మకాయను బయటకు తీసేందుకు ప్రయత్నించగా పాప గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారికి ఊపిరి అందలేదు. గొంతులో ఇరుక్కుపోయిన నిమ్మకాయను తీయడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో పెద్దవడుగురులోని ప్రైవేట్ క్లినిక్ తీసుకెళ్లారు. అక్కడ వీలు కాలేదు. దీంతో 108 వాహనంలో అనంతపూర్ తీసుకెళ్తూ మార్గమధ్యంలోని పామిడిలో ఓ ప్రైవేట్ డాక్టర్ వద్ద చూపించారు. అప్పటికే చిన్నారి శ్వాస ఆగిపోయిందని డాక్టర్ తెలపడంతో అక్కడి నుంచి పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారు. మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇది వాటి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీని
దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని